मेधां मे इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनावुभौ आधत्तां पुष्करस्रजाः आप्यायन्तु ममाङ्गानि वाङ् प्राणश्चक्षुश्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ओम शांति शांति शांति। భౌగోళికంగా ఉన్న సాధక సోదరి సోదరిమణులకు శుభాకాంక్షలు. మన జీవన విధానాన్ని సక్రమంగా సాగించుకోవడానికి సాధన మనకు ఉపకరిస్తుంది కాబట్టి మన నిత్య జీవితంలో కొన్ని వేటిని పాటిస్తే మనం బాగుంటాము, వాటిని గ్రహించి అవగాహన చేసుకొని ఆచరిస్తే మనం తప్పనిసరిగా బాగుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద తాము బాగుండాలని, తాము ఆనందంగా ఉండాలని భావన చేస్తుంటారు. పరిణామంలో బాగా మనం పెరిగితే మనమే కాదు, మన కుటుంబం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, మన సమాజం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన జాతి బాగుండాలి, యావత్ మానవ జాతి బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని ఒక సంస్కారవంతమైన భావన కూడా మనలో ఉదయిస్తూ ఉంటుంది. పరిణామ దశలుగా మనం చెప్పుకుంటామని కూడా పరిణామ క్రమంలో ఈ భావాలు మనలో కలుగుతుంటాయి అన్నమాట. అవి భావాలలో మార్పు రానిదే, భాషలో మార్పు రాదు. భావాలలో మార్పు రానిదే మన జీవన శైలిలో మార్పు రాదు. కాబట్టి మనం ప్రప్రథమంగా భావమయ లోకంలో అచ్చట మనం ఉత్తీర్ణులు కావాలి. ఎందుకంటే మనం ఎన్ని మంచి పనులు చేద్దామన్నా, సత్కర్మలు చేద్దామన్నా ఆచరించలేకుండా ఉంటాం. దానికి కారణం ఏంటంటే మనకి భావశుద్ధి లోపమే అన్నమాట. యద్భావం తద్భవతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం నానుడి దానిని ఆంగ్లంలో దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. కాబట్టి మన సంకల్పంలో సత్కర్మాచరణ చేయాలి, సేవను ఆచరించాలి అనే భావన ఉందనుకోండి, మనం తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు మనం ఉన్ముఖులమై జీవిస్తుంటాం. కాబట్టి మన భావాల యందు పవిత్రత బాగా మనం పెంపొందించుకుందాము కాక, మన భావాలలో ఉద్రేకం ఉందా మనం తెరచి చూసుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనలోకి మనం తొంగి చూసుకోవాలన్నమాట. మనం ఏ రకంగా ప్రతినిత్యం కూడా అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటుంటాము. అందరం చూసుకుంటాం కదా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అద్దంలో ముఖం చూసుకుంటారు. అద్దంలో ముఖం చూసుకోలేని రోజు ఉండదు, ప్రత్యేకించి మన భారతీయులకి. ఎందుకంటే మనం చాలా బాగుంటాము, మన ముఖం చాలా బాగుంటుంది, మన తల చాలా బాగుంటుంది, మన ముక్కు చాలా బాగుంటుంది అని ఒక ఉత్సాహం, ఒక స్వానందం అన్నమాటది. అది ఉండాలి. ఎందుకంటే మానవుడు సహజంగా ఆనంద స్వరూపుడు కాబట్టి తన ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఇది ప్రకృతి సత్యం. ఇది
ప్రత్యేకించి మనం సాధించవలసింది సాధించాలి అనే విషయం కరెక్టే, కానీ సహజంగా మన అందరిలోనూ కూడా ఆనందంగా ఉండాలనే భావన ఉంటుంది. కనుకనే ఆత్మానందము అని మనం ఆత్మానందుడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఓ పర్యాయం జల్లిముడు అమ్మ జగజ్జనని ఆమె దర్శనానికి నేను వెళ్ళడం జరిగింది. గురుదేవుల మాస్టర్ ఈకే గారితో ఆయన కూడా తీసుకువెళ్ళారన్నమాట. అప్పుడు నేను ఆ గదిలో చివరిని కూర్చుంటే నా గురించి మాస్టర్ గారితో ప్రస్తావిస్తూ జల్లిముడమ్మ వాడు ఆత్మానంద స్వరూపుడు అన్నారు. ఎందుకన్నారు అంటే సహజంగా అందరూ ఆత్మానంద స్వరూపులే. నిజానికి మనం అంగీకరించగలిగితే మనకి మనమే ఎక్కువ అడ్డంకి అని చెప్పుకోవచ్చు. మనకి మనమే ఎక్కువ మనం అవాంతరాలు కల్పించుకుంటూ ఉంటాం, చికాకు పడుతూ ఉంటాం, చిరాకు పడుతూ ఉంటాం, డిస్టర్బ్ అయిపోతుంటాం అన్నమాట. ఇది నవయుగంలో అదొక గుణం అనమాట. డిస్టర్బ్ అయిపోవడం, డిస్టర్బ్ చేసేయడం. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన జీవితంలో మనం ఆనందంగా ఉండి మన కుటుంబ సభ్యుల్ని లేదా మన కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని లేదా ఆశ్రమంలో పనిచేసే సేవకుల్ని ఏ రంగంలో అయినా సరే మనం ఆనందంగా ఉండి వాళ్ళు ఆనందంగా చేయగలిగితే ఆ కార్యక్రమాలు చాలా బాగుంటాయి, సజావుగా సాగిపోతాయి, సామరస్యంగా ఉంటాయి. మనం తిట్టి కొట్టి ఈసరించుగా మాట్లాడి తీసి పారవేసి చిన్న చూపు చూసి కేర్లెస్గా ఉండి అజాగ్రత్తగా ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకోండి, ఆ కుటుంబం కానీ ఆ కార్యాలయం కానీ ఆ సిబ్బంది కానీ ఆ పరిశ్రమ కానీ ఆ వ్యాపార సంస్థ కానీ ఖచ్చితంగా చెప్పుకోవాలంటే వాళ్ళు వ్యాపారం జరిగిపోతుంది, కానీ అందులో పనిచేసే వ్యక్తులు జీవులు ఆనందంగా ఉండరు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం మానవ జాతికి నోరు పారేసుకోవడమే. మనకి అధికారం ఉంది కదా అని, పదవి ఉంది కదా అని, ప్రతిష్ట ఉంది కదా అని, సమాజంలో మన స్థితిగతులు ఉన్నాయి కదా అని చెప్పి, మన అధికారం ఉంది కదా, మనకేమో క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, మనం ఉన్నత పదవుల్లో ఉన్నామని, మన పరిపాలకులమని, మన రాజకీయవేత్తలమని, పూర్వం కాదుగా, ఇప్పుడు ఇటీవల కదా మనం అయింది. పూర్వం మనం ఏంటి? కాబట్టే పూర్వాన్ని మన పూర్వ రంగాన్ని, మన పూర్వ జీవితాన్ని, గతాన్ని గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే మనం చాలా ఆనందంగా ఉంటాం. ప్రపంచంలో ఉన్న చిన్న సమస్య ఏంటంటే మనం ఒక ఉన్నత స్థితిలోకి వచ్చేసరికి, ఉన్నతమైన స్థాయిని అందుకునేసరికి అనేక మంది వారి గతాన్ని మర్చిపోతూ ఉంటారు. గతాన్ని మర్చిపోతుంటారంటే మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది మంచి విషయం కాదు. ఎప్పుడు కూడా మనం ఏ పరిస్థితి నుంచి పైకి వచ్చాము, మనం ఎలా ఎదిగాము, ఎలా సంఘంలో మనం ఏ రకంగా గౌరవించబడుతున్నాము, ఇవన్నీ గుర్తున్నాయనుకోండి, అప్పుడు మనం ప్రవర్తనలో తేడా ఉండదు. ఎప్పుడూ స్థిరంగా ఉండేవాళ్ళు, ఎప్పుడూ ఒకలాగా మాట్లాడేవారు, ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళు సాధకులు, భక్తులు అవుతారు. అంటే మనం ప్రతిదానికి డిస్టర్బ్ అయిపోతుంటాం కదా. ఎప్పుడు కూడా మనం వాక్యం గుర్తుండాలి. నిజంగా మనం అంతరంగంలో సంతుష్టిగా ఉండాలి అనుకుంటే, సంతృప్తిగా జీవించాలనుకుంటే, మన అనుకుంటే కదా, అనుకుంటే మాత్రం మనం ఈ రెండు వాక్యాలు మనకు గుర్తుండాలి. ఏంటంటే మనం ప్రతిదానికి డిస్టర్బ్ అయిపోకూడదు, ప్రతి చిన్న విషయానికి నొచ్చుకోకూడదు. చాలా ముఖ్యమైన విషయం ఉండేది. వినడానికి సులభంగా ఉంటుంది, కానీ అనుష్ఠానానికి కాస్త సులభంగా ఉంటుంది. ప్రతి విషయానికి మనం నొచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మన స్వభావం అట్లా తయారైపోతుంది. ప్రతి విషయానికి మనం బాధపడిపోయామనుకోండి, ప్రతి విషయానికి ఇతరులు మనం చిరాకు పెట్టామనుకోండి, ఆ రోజంతా చిరాకుగా ఉంటుంది మనకి. ఆ ఇంట్లో సభ్యులందరూ కూడా అయోమయంలో పడిపోతుంటారు. ఉదాహరణకి మనకి బైక్ తాళం చెవులు కానీ, కారు తాళం చెవులు కానీ, మొబైల్ ఫోన్ కానీ
దువ్వెని కానీ మనకు కనపడలేదనుకోండి, మనం ఆ క్షణంలో డిస్టర్బ్ అయిపోతుంటాం. మనం అంటే మీరు నేనండి కాదు, ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఒక క్షణం ఆలోచించి ఆగి చూస్తే అక్కడే కనపడుతుంటాయి, అక్కడే ఉంటాయి. ఒక క్షణం ఆగి అన్నది మహత్తర మంత్రంగా భావం చేయాలి. మనం ఆగలేం. ప్రస్తుతం మనకి వేగవంతమైన కాలం కాబట్టి, వేగం అనేది సూత్రం కాబట్టి దేనికి ఆగలేం. మేము చిన్నప్పుడు మాస్టర్ జీకే గారితో భోజనానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు డైనింగ్ టేబుల్ ముందు మేము కూర్చునేవాళ్ళం అనమాట, అనుయాయులం. మాకు వడ్డన చేస్తూ ఉండేవారు ఆహ్వానించిన మాత. గురువుగారు ఒక 2 నిమిషాలు లేట్ వచ్చే లోపునే మేము చిన్నవాళ్ళం, అప్పుడు అలాంటి పనులు చేయాలండి, మేము గబగబా తినేస్తున్నాం. ఆ మహాత్ముని మధ్యలో వచ్చి ఆయన జాయిన్ అవుతుండేవారు, ఆయన అవుతుండేవారు. తన పిల్లలు భోంచేస్తుంటే ఏ తల్లిదండ్రులు శపించరు కదా, కోప్పడరు కదా, సంతోషిస్తారు కదా. అది సద్గురువుల యొక్క తత్వంలో సహజంగా ఉంటుంది. కోపించడం, శపించడం అలాంటివి సద్గురువుల్లో సహజంగా ఉండవు. వాళ్ళు విశ్వబ్రహ్మమూర్తులు కాబట్టి ఆ మహాత్ములను చూసి మొదలుపెట్టేసారా కానీ ఉండను వారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే మనకి ఆగలేము అన్నమాట, మాట్లాడకుండా ఉండలేము కదా, తినకుండా ఉండలేము. మనం వడ్డించారనుకోండి, తక్కువనే మన హస్తం ఆ కంచంలోకి వెళ్ళిపోతుంది కదా, ఆగదు కదా, ఏది ఆగదు. కలుపుకోవడం ఆగదు, చీరలాడడం, తినేయడం మనందరికీ నిరంతర అభ్యాసం ఇది. మన ప్రార్థనలు, పూజలు, ధ్యానాలు, ప్రాణాయామం చేస్తామో తెలియదు, కానీ ఉపాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం విషయంలో మనం సంసిద్ధమే ఉంటాం అన్నమాట. సంసిద్ధత మానవ జాతికి తినే విషయంలో, నిద్ర విషయంలో భలే గమ్మత్తుగా ఉంటారు. చాలామంది నా మిత్రులు ఉన్నారు, ఇది అన్ని రంగాల్లో మిత్రులు ఉంటారు, నేను గమనిస్తూ ఉంటాను. తప్పేమీ లేదు, ఎందుకంటే భోజనం చేయడం తప్పు కాదు కదా, తప్పైతే సృష్టిలో అది ఉండదు కదా. ఎందుకు చెప్పుకున్నామంటే కాసేపు ఆగలమా, మాట్లాడకుండా ఉండగలమా, ఇతరులు మాట్లాడుతుంటే వినగలమా, మనమే మాట్లాడుతూ ఉంటామా, ఇతరులకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వమా, ఇవన్నీ సాధనలో భాగాలే. చూడండి, అనేక మంది మనం మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతుంటారు, ఆ కూర్చుంటే మధ్యలో వచ్చి కూర్చుంటూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇద్దరు కూర్చొని మాట్లాడితే మధ్యలో వచ్చి అలా కూర్చుంటారు అనమాట. అంటే చిన్నపిల్ల కాబట్టి పర్లేదు, మనం కూర్చుంటే బాగోదు కదా. నేర్చుకోవాలి. ఎందుకంటే సాధన అంటే ఏదో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనుకొని భ్రమపడిపోయి అదే కరెక్టు అయినప్పటికీ ఈ చిన్న విషయాల్లో మనం యామరపాటు చెందకూడదు. యామరపాటు చెందడం, త్వరపడడం ఇవి సాధనకి అవాంతరాలుగా మనకి మిగులుతాయి. సాధకులు అనుకుంటున్నాం కాబట్టి, భక్తులు అనుకుంటున్నాం కాబట్టి, సంఘజీవులం కాబట్టి చిన్న విషయాల్లో మనం శ్రద్ధ వహిస్తే, తగు శ్రద్ధ అంటాం కదా, తగు శ్రద్ధ కాస్త శ్రద్ధ వహిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనమే మాట్లాడుతున్నామా, మనమే వింటున్నామా, మనమే భోజనం చేస్తున్నామా, మనమే పని చేస్తున్నామా, మనమే ఆలోచిస్తున్నామా, ఈ విషయాల పట్ల మనం జాగరూకత కలిగి ఉందము కాక. ఇవే ఎక్కువ మన జీవితంలో, దినచర్యలో ఎక్కువ మనకి ఇవే మనం పాలిస్తూ ఉంటాయి. మనం పాలించేవి ఏంటి? మన మనస్సు, ఇంద్రియాలే కదా. సాధకులకైతే ఇంద్రియాలకి అతీతంగా, మనస్సుకు అతీతంగా జీవిస్తారు సాధకులు, యోగ సాధకులు. సామాన్య మానవులు, సంసార జీవులు సామాన్యంగా ఇంద్రియ లోలులై జీవిస్తూ ఉంటారు, మనస్సుకి వశమై జీవిస్తూ ఉంటారు. అది కూడా సాధనలో భాగము, పరిణామక్రమంలో భాగం. మనకి రాత్రే మోక్షం వచ్చేయాలి, బ్రహ్మజ్ఞానం కలగాలి అనే మనకి తీవ్రమైన భావాలు కూడా మనకు ఉండకూడదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం, బాధ్యతలని స్వీకరిస్తూ ఉంటాం,
స్వీకరించిన బాధ్యతలని సక్రమంగా నెరవేరుస్తూ ఉంటాం. అంతవరకే మన బాధ్యత అని గుర్తుండాలి. నిజానికి మానవుడికి పరిష్కార మార్గం ఏంటంటే తాను ఏం చేయాలో అది చేయడమే. తాను ఏం చేస్తే తనకు పరిష్కారం లభిస్తుందో, తాను ఏం చేస్తే తద్వారా తనకి ఆనందము జయము లభిస్తుందో, తద్వారా కుటుంబ పోషణము సక్రమంగా జరుగుతాయో అది మన బాధ్యత. ఇతరులు ఏం చేయాలో, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండేది, అలా ఎందుకు చేశారు అని ఎక్కువ మనం అంటూ ఉంటాం కదా. ఇంకా మనకి ముందుకెళ్తే మనల్ని అడిగితే బాగుండేది, మాకు చెప్పి చేస్తే బాగుండేది కదా, మాకు చెప్పొచ్చు కదా అంటుంటాం మనం. కానీ మనం చెప్పి చేస్తున్నాం అందరికీ. మనం ఇంట్లో ఉన్న పెద్దల యొక్క అనుభవజ్ఞుల యొక్క సమాజంలో పెద్దల యొక్క సలహాలను మనం పాటిస్తున్నామా? మనం పాటించాం, ఇతరులు పాటిస్తే బాగుంటుందని భావన చేస్తూ ఉంటాం. ఇది మనలో ఉన్న చిన్న లోపంగా మనము గుర్తుంచుకున్నాము కాక మనం చెప్పినట్టు అందరికీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావా, నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావా, నేను వాళ్ళు చెప్పినట్టు అసలు వింటున్నానా? చేయడం తర్వాత సంగతి, అసలు వినాలి కదా. మనం వింటామా? మనకు నచ్చినవి వింటాం. మనం నచ్చకపోతే ఆ క్షణంలో మనం అశ్రద్ధను ప్రకటిస్తాం, నిర్లక్ష్యంగా ఉంటాం. వింటున్నాం కానీ విన్నట్లుగా నటిస్తాము, వినం. అది ప్రమాదకరమైన విషయం. అది ఎందుకు చెప్పుకుంటామంటే మనం నచ్చితే వింటామండి, నచ్చితే చేస్తామండి. సద్గురువు చెప్పనివ్వండి, స్వామి చెప్పనివ్వండి, మన పెద్దలు చెప్పనివ్వండి, కుటుంబంలో ఉన్న అనుభవజ్ఞులు చెప్పనివ్వండి, మనకి నచ్చితేనే చేస్తాము, నచ్చితేనే వింటాం. అవునా కాదా? అవును అని వస్తుంది సమాధానం. నచ్చినా నచ్చకపోయినా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జీవన విధానం సక్రమంగా ఉంటుంది. ఎవరు చెప్పారు అని వాళ్ళు చూడరు, ఏం చెప్పారు అని ఆలోచిస్తారు. ఎవరో చెప్పారు అది కాదు, వాళ్ళు చెప్పిన విషయం ఏంటి, అందులో ధర్మం ఉందా, సత్యం ఉందా, ఆచరణ యోగ్యమేనా, సాధ్యమేనా, దాన్ని ఆచరించడం వల్ల మనకి సుఖం కలుగుతుందా, జయం కలుగుతుందా అని ఆలోచించి నచ్చకపోయినా ఆచరిస్తారు కదా, వాళ్ళు స్వధర్మాన్ని ఆచరించేవాళ్ళు, వాళ్ళు ధర్మాచార పరాయణులు. ముఖ్యమైన విషయం ఇది. మనకు చాలా విషయాలు నచ్చకపోయినా అందులో మనకి జయం ఉంటే అది మన కర్తవ్యం అయితే మనం ఆచరించదము కాక. నాకు చిన్నప్పుడు ఇంజక్షన్లు నాకు ఇష్టం ఉండే కాదు, నాకు చిరాకు కలుగుతుంటుంది. ఇంజక్షన్ ఎందుకు చేస్తారు డాక్టర్ గారు? జ్వరం వచ్చింది. అది ఒక గ్రామం విశాఖపట్నం జిల్లాలో నక్కబెల్లి మండలంలో చెనదొడుగులు అనే గ్రామంలో జన్మించాను. ఈ జన్మలో వైద్య సదుపాయం తక్కువ. అక్కడ మేము తుని అనే పట్టణానికి వెళ్ళాలి. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, ఇంజక్షన్ చేస్తానంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయించుకోను అని ముందు కాస్త తటపడాయించిన పక్కన పెద్దవాళ్ళు ఉంటారు కదా, బాగుంది ఇంజక్షన్ చేస్తారు. మనకి చిన్నవాడు మీకు మాకు జరిగినవి. ఇష్టం లేకపోయినా ఎందుకు చేసినాం అంటే ఇంజక్షన్ అన్నది అప్పటికి అవసరం కాబట్టి, రోగం నయం కావాలి కాబట్టి వైద్యుల యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నారు. జ్వరం వచ్చిందనుకోండి, మనకి హై టెంపరేచర్ వచ్చిందనుకోండి, అప్పుడు నేను లడ్డు తింటానంటే ఎట్లాగా? తినకూడదు కదా. నాకు ఇష్టమని చెప్పేసి లడ్డులు తిన్నాను అనుకోండి, జ్వరం ఇంకా ఎక్కువైపోద్ది. ఇష్టం లేకపోయినా మంచి పనులు చేయాలి, మనకి ఇష్టం ఉన్నాయని చెడ్డ పనులు చేయకూడదు. అది ఈ పాఠం మనకేంటంటే మనకి ఏది కర్తవ్యం అదే ఆచరించాలంతే. కర్తవ్యం కాని దాని పట్ల మనం విముఖులమై ఉందుముగాక. మనం నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా సరే, అది ధర్మం అయితే, అది బాధ్యత అయితే, అది కర్తవ్యం అయితే, అది మన విధి అయితే, మనకి ఇష్టం లేకపోయినా సరే, కష్టమైనా సరే చేయుదుముగాక అని మనం నిర్ణయించుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇవి అంటే అది ధర్మయుతంగా ఉంటే, సత్యమైతే, అందులో నీతి ఉంటే,
మనం ఆచరించుదుముగాక. మనకు నచ్చినవే గొప్ప విషయాలని అనుకోకూడదు. మనకు తెలిసినవే మహత్తర విషయాలు అనుకోకూడదు. మనకు తెలియనివి చాలా ఉంటాయని మనకి తెలియాలి. మనమే తెలియగలవాలని అని అనుకున్నాం అనుకోండి, పప్పులో కాలేసామంటారు కదా, పప్పులో కాలేయకూడదు, పప్పును నోట్లో వేసుకోవాలి. పప్పులో కాలేస్తే అట్లా పప్పు ఎవరికి పనిచేయదు కదా. పప్పుని నోట్లో వేసుకుంటే మనకి ఐరన్ కాబట్టి బలం ఇస్తుంది. కాబట్టి మనం తెలివైన వాళ్ళము, మనమే తెలివైన వాళ్ళం అనుకున్నాం అనుకోండి, చూడండి సమాజంలో మీరు గమనించిన వాళ్ళే ఎక్కువ పొరపాట్లు చేస్తూ ఉంటారు, ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటారు. అతి తెలివి కూడదు. అతి తెలివి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, మరలా చెప్పుకుంటున్నాం. ఇలాంటి విషయాలు చెప్పుకుంటూనే ఉండాలి. మనం భోజనం చేస్తూ ఉన్నట్లు, మనం టిఫిన్ చేస్తూ ఉన్నట్లు ఏంటి చెప్పుకుంటూ ఉంటాం మనం. అతి తెలివి కూడదు, అతి తిండి కూడదు, అతి నిద్ర కూడదు, అతి కాముకత కూడదు, అతిగా ఆలోచించడం కూడదు. వినడానికి చాలా సులభంగా ఉంటాయి అని చెప్పుకున్నాం, కానీ అంత సులభం కాదు. ఆచరిస్తే అద్భుతంగా ఉంటుంది జీవితం. మనకి ఆరోగ్యంగా ఉండాలి, మనం ప్రశాంతంగా జీవించాలి. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా, చాలా ఇంపార్టెంట్ అనే విషయం, చాలా ముఖ్యమైన విషయం అనేది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉన్నామా లేదా. మనం ఒంటరిగా ఉంటే మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు మనల్ని వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, మనసుకు సోకుతున్నాయి, సంక్రమిస్తున్నాయి. మనం ఒంటరిగా ఉంటే ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా, ఇతరుల గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నాము, మన గురించే ఆలోచిస్తున్నామా, మనలో మనమే కలత చెందుతున్నామా, మనలో మనమే బాధపడిపోతున్నామా. అనేక మంది ఒంటరిగా ఉంటే ఎవరు లేకపోతే వాళ్ళు దుఃఖించేస్తూ ఉంటారు. అది వస్తూ ఉండి అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఏంటండి ఏదని ఏది చెప్తూ ఉంటాం మనకున్న అనుభవంతో. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం మనస్సు ప్రశాంతంగా ఉందా లేదా, మనం ఆనందంగా ఉన్నామా లేదా అన్నది ఒకటే పరీక్షగా మనము గుర్తుంచుకుందాక. సెల్ఫ్ టెస్ట్ అన్నమాట. ఆత్మ పరిశీలన, ఆత్మ విచారం. నిజంగా ఎవరైనా ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మహదానందంగా ఉంటే వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించుదాముగాక. ఎంతో సాధనతో కూడిన పడినది, చెప్పినంత సులభం కూడా కాదు. వాళ్ళు మనకి నిరంతరము మనసులో ఆనందంగా ఉంటారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనకి ఏంటి కారణాలు, ఏ కారణాలు అంటే చికాకు పడకుండా ఉందుముగాక అని మనం ఒక భావం చేద్దాం ఈరోజు. అనవసరంగా ఇతరుల విషయాలలో తలదూచకుండా ఉందుముగాక అనే ఒక భావన. అన్ని విషయాలు మనకెందుకు, మన కష్టాలు మనకున్నాయి, మన బాధలు మనకున్నాయి, మన బాధ్యతలు మనకున్నాయి, మన కర్తవ్యం మనకుంది. వీటితో పాటు అనవసరంగా అన్ని విషయాలు పడించుకోవడం దేనికి అనే ఒక కామన్ సెన్స్ అంటాం మనం, విచక్షణ జ్ఞానం మనకి ఉదయించునుగాక. చేతనైన సహాయం చేస్తూ ఉండాలి, అది కూడా మన బాధ్యత. మన కుటుంబ సభ్యులకు ఏ రకంగా మనం సహకరిస్తుంటాము, సంరక్షణ చేస్తుంటాము, అదేవిధంగా మనకు అవకాశం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు ఎవరన్నా ఆపదలో ఉంటే, కష్టాలు ఉంటే మనకు చేతనైన సహాయము ఎప్పుడూ చేయాలి. మన భారతీయులను గుర్తుండాలి. భారతదేశం ఎప్పుడూ అన్ని దేశాలకు సహాయం చేస్తూనే ఉంటుంటుంది. మన భారతీయ సంప్రదాయంలో గొప్పతనం అదే. కాబట్టి మన భారతదేశంలో అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు జీవిస్తూ ఉంటారు. అన్ని సంస్కృతులు మన భారతదేశంలో కలిసిపోయాయి. దానికంటే భారతీయ హృదయం అంత గొప్పది. విశ్వ ప్రేమకు సంకేతం ఏంటంటే భారతదేశమే. కానీ భారతీయులు కూడా కావాలి. ఈ భూమి మీద అన్ని జాతులలో కూడా విశిష్టమైన జాతి ఏంటంటే భారత జాతి. ఇక్కడ జ్ఞానము పవిత్రమైనది, అనన్యమైనది, అనంతమైనది.
భారతదేశంలో ప్రేమ విశ్వజననీయమైనది, అనంతమైనది. దాన్ని మనం కొలవలేము. భారతీయులంటే వెలుగు మూర్తులు, జ్ఞానమూర్తులు, ప్రేమమూర్తులు. ఇది భారతీయులుగా మనందరికీ గుర్తుండాలి. అంటే మనం ఏంటి? వెలుగుకు సంకేతము భారతీయులం, జ్ఞానానికి సంకేతము భారతీయులం, విశ్వప్రేమకు సంకేతం భారతీయులం, సహనానికి సంకేతం భారతీయులం, భక్తికి సంకేతం భారతీయులం. భా అంటే వెలుగు, ప్రకాశించడము. రా అంటే దాని పట్ల రతి కలిగి ఉండడము, రమించడము, జీవించడము, వెలుగునందు మనకి ఆసక్తి కలిగి ఉండడము. కాబట్టి ఈ 3 వాక్యాలు ఏది? వెలుగు, జ్ఞానము, ప్రేమ, భక్తి. ఇవి మనం బాగా నిత్య జీవితంలో అనుష్ఠానం చేస్తే తప్పనిసరిగా అందులో మనకి సిద్ధి కలుగుతుంది. ఇది ముఖ్యమైన విషయంగా మనం భావన చేయదుగాక. ముందు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే చీటికి మాటికి చికాకు పడ్డం, అది మనం తీసేద్దాం. కంగారు పడిపోవడం తగ్గించుకుందాం. ప్రతిదానికి కలత చెందడం, బాధపడిపోవడం తగ్గించుకుందాముగాక. కుటుంబ సభ్యులతో, మన సహోద్యోగులతో, మిత్రులతో, బంధువులతో వీలునంత మటుకు మనం సామరస్యంగా ఉందుముగాక. ఎందుకంటే చాలా అవసరం అది. మన ఇంట్లో కుటుంబంలో 3 సభ్యులు ఉంటారు. రోజు మనం చిరాకుపడి పొట్టడుకున్నాం అనుకోండి, తగులు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆ ఇంట్లో, ఆ గృహంలో సామరస్యం ఏముంటుంది? శాంతి ఏముంటుంది? కాబట్టి మనం కాస్త తగ్గి ఉండాలి. నిజానికి మనం చేయవలసింది ఏంటంటే మనమే తగ్గి ఉన్నాం అనుకోండి, అది ఆ రకంగా సాధన చేస్తాం అనుకోండి, తప్పనిసరిగా ఆ వాతావరణంలో మార్పు వస్తుంది. కొన్ని వందల కుటుంబాలలో నేను గమనిస్తూ ఉంటాను. అంటే ఈ విధానంలో ఉన్నవాళ్ళు, భారతీయ జీవన విధానంలో ఆసక్తి ఉన్నవాళ్ళు, యోగ జీవనం చేస్తున్నవాళ్ళు, ఆధ్యాత్మిక జీవన సరళాలని అలవర్చుకున్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాలలో భౌగోళికంగా అద్భుతమైన మార్పు సిద్ధించినది. అలాంటి మార్పు మనలో కలుగునుగాక. మన దృష్టిని మనం మార్చుకుందుము కాక. మనమే కరెక్టు అని కాకుండా కరెక్ట్గా మనం ఉందుముగాక. ఇలాంటి భావాలతో మనం జీవించామనుకోండి, అప్పుడు వ్యక్తిగతంగా మనకి శాంతి లభిస్తుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. మన సమాజంలో కూడా ఈ వాతావరణం యొక్క ప్రభావం ఉంటుంది. ఇది అనుభవంతో, అవగాహనతో చెప్తున్న విషయం. ఇది మనం ప్రశాంత జీవనాన్ని అభ్యాసం చేసి ఏర్పరచుకుంటే ఆ ప్రశాంతత మన ద్వారా మన కుటుంబానికి, మన మిత్రులకి, మన బంధువులకి, సమాజంలో కూడా అది ప్రసరిస్తూ ఉంటుంది. సమాజానికి శాంతి అవసరం కాబట్టి ఉద్రేకం తగ్గించుకొని శాంతియుత భావాలతో జీవించాలనుకోండి, మన రాష్ట్రాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్, మనకి పరస్పర సహకారం అనేది అత్యవసరం కాబట్టి సహకారతత్వాన్ని మనం అలవరుచుకుందాముగాక. మనము నిరంతరం కూడా ఒక దైవనామంతో జీవించామనుకోండి, ఒక నామంతో జీవించామనుకోండి, ఆ నామమే మనం నడిపిస్తూ ఉంటుంది. ఇది కూడా సత్యము, సాధనలో సత్యము. కాబట్టి ఈ రకమైన భావాలతో మనం జీవిస్తే అప్పుడు మనందరం ఆత్మానందం అవుతాము, పరమానందం అవుతాము. పరబ్రహ్మతత్వంలో మనం జీవించే అవకాశం లభిస్తుంది. కాబట్టి కుల భేదము, మత భేదము, సంపదల భేదము, జాతి భేదము, రాష్ట్ర భేదము లేకుండా మనందరం కూడా వసుదేవ కుటుంబంలో సభ్యులమే అని గుర్తుండుగాక. వసుదేవ కుటుంబం అంటే వసుదేవుని కుటుంబము, ఈశ్వరుని కుటుంబము. అందులో మనం సభ్యులుగా మనం గుర్తుందనుకోండి, మనకి ఈ ఉద్రేకాలు కాస్త తగ్గి మనం జీవిస్తే, మనం ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తే మనందరం బాగుంటామని చెప్పి
హృదయపూర్వకంగా నేను అందరికీ నేను మనవి చేస్తున్నాను. మన గీతాచార్యుని చూపులలో మంద్రగీతాచార్యుని పలుకులలో పరమ పురుషుని పరమ ప్రేమలో అవతారమూర్తుల వెలుగు బాటలో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.